ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము అధ్యాయము 2 దివ్యవచనములు 22 నుంచి 40 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము దివ్యవచనములు 22 నుంచి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినము వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము 1 జత గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పునకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో, ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావమునకు బయలు పరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనేడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరాలు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించున్న వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోనే తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇందాక చెప్పినట్లుగా ఈరోజు ఏం పండగ జరుపుతున్నానని చెప్పాము? యేసు ప్రభు కానుకగా సమర్పించు పండుగను జరుపుకుంటున్నాం. మరియు ఈరోజు క్రొవ్వొత్తుల సమర్పణ పండుగ కూడా అనేసి అంటున్నాం అన్నమాట.
మరియు అదే కాకుండా ఇదిగో దేవుని చేత అభిషేకించబడినటువంటి గురువులకు కోసం కూడా ప్రత్యేకమైనటువంటి రోజుగా ఈరోజు పరిగణిస్తూ ఉన్నది మన యొక్క శ్రీ సభ. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తనను తాను ఇదిగో మరి తల్లి మరియమ్మ యొక్క యోసేపు గారుల చేత ఇదిగో దేవాలయంలో సమర్పించుకోవడం ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం కూడా క్రీస్తు ప్రభువుతో పాటు మనలను మనం సమర్పించుకోవాలి. ప్రతి దివ్య బలి పూజ మనలను మనం సమర్పించుకునేటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం దేవునికి సమర్పిస్తున్నామంటే, మనల్ని మనం దేవునికి సమర్పించుతున్నామంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఎట్లా పడితే అట్లా మనం సమర్పించుకోవచ్చా? మనం ఎలా ఉండాలి? ముఖ్యంగా మనలను మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. పవిత్రంగా చేసుకున్నటువంటి మన యొక్క దేహమును, మన యొక్క సర్వస్వమును దేవునికి సమర్పిస్తే అది పవిత్రమైనటువంటి కానుకగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేకంగా దేవునితో మాట్లాడుకుంటూ దేవునితో మమేకమై ఈరోజు వాక్యాన్ని విందాం. ఏంటి? క్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకునేటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున మనం ప్రత్యేకంగా మూడు ప్రత్యేకమైనటువంటి అంశాలపైన ధ్యానం చేసుకుందాం. ఒకటి, మనల్ని మనం శుద్ధి చేసుకోవటం, శుద్ధీకరణ లేకపోతే పవిత్రీకరణ చేసుకోవటం. పవిత్రీకరణ చేసుకున్నప్పుడు మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలనేటువంటివి. మరి అదేవిధంగా ఈ సమర్పణ మన జీవితాంతం ప్రతిదినము మనం దేవునికి సమర్పించుకుంటూనే ఉండాలి. మన విశ్వాస జీవితం అయిపోయేంత వరకు కూడా సమర్పించుకుంటూనే ఉండాలి. అదే కాబట్టి మూడవది మనం నేర్చుకోవాల్సిన అంశము నిరీక్షణ. అయితే మనం ఈ యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం, శ్రద్ధగా ఆలకించుకుంటూ దేవుని మహిమను పరుచుకుందాం. ముఖ్యంగా నేను చెప్పింది, మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి. ఏ విధంగా మనం పవిత్రపరుచుకుంటాము? పరిశుద్ధులుగా ఏ విధంగా అవుతాం మనం? ఎప్పుడన్నా మీరు ప్రయత్నించారా నేను పరిశుద్ధుని అవ్వాలి అని? ఏ విధంగా మనం పరిశుద్ధులు అవుతాం? ఏ విధంగా మనం పాపాలు క్షమింపబడబోతాం? మనకేమన్నా ఉన్నాయా? అట్లాగే దివ్య సంస్కారం ఏమైనా ఉన్నాయా? ఏంటి అవి? పాప సంకీర్తన చెప్పటం లేదు. ఓకే, పాప సంకీర్తన ద్వారా మనం మన పాపాలను కడిగి వేసుకుంటున్నాం. పాప సంకీర్తన ద్వారా ప్రభువా, ఇదిగో నాలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతా కూడా తొలగించి వేసి నన్ను నీ పవిత్రమైనటువంటి బిడ్డగా ఆశీర్వదించండి అని దేవుని దగ్గర మనం ఈ యొక్క పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా మనము దేవునికి సమర్పించుకుంటున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా అట్లాగే కాకుండా మనం దివ్య బలి పూజలో మనల్ని మనం సమర్పించడం ద్వారా కూడా మనము శుద్ధి చేసుకుంటున్నాం. ఇదిగో ఆ యొక్క పాప సంకీర్తన యొక్క జపం చెప్పడం ద్వారా మరియు పవిత్రమైనటువంటి జలం మన పైన చల్లడం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం. అదేవిధంగా వాక్యాన్ని ఆలకించడం ద్వారా కూడా మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం. మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా మనం వింటున్నాం అనేది. కొన్నిసార్లు మనం ఇక్కడ ఉన్నట్టే ఉంటాం, కానీ మన యొక్క తలంపు అంతా కూడా ఎక్కడెక్కడో ఉండిద్ది అనమాట. ఈ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏదైనా చిన్నపిల్లలు ఎవరన్నా వెళ్తే వాళ్ళకి వెళ్ళే చూడాలనిపించింది. పక్కన ఎవరన్నా మంచి మంచి బట్టలు వేసుకుంటే అబ్బా ఈరోజు భలే ఉన్నావే అనేసి తనతో మాట్లాడాలనిపించింది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మరి నేను నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను వింటున్నానా? నిజంగా ఆ వాక్యం నేను వినడం ద్వారా నాలో మార్పు అనేది వస్తుందా అనేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్న మాలాకి గ్రంథంలో
మలాకీలో కదా, మలాకీ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం ఒకసారి? చాలు చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చెప్తున్నారు? అతడు సబ్బు వంటి వాడు, లోహమును శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా బంగారాన్ని వేసుకుంటాం కదా, బంగారం కానీ లేకపోతే వెండిలు కూడా వేసుకుంటాం కదా. ఇవి తళతళ మెరవాలంటే ఏం చేస్తాం మనం? అగ్నిలో వేస్తారనమాట. అగ్నిలో వేయడం వల్ల అవి దానికి ఉన్నటువంటి ఆ యొక్క మట్టి అంతా కూడా కరిగిపోయి తళతళ మెరుస్తుంది అన్నమాట. తళతళ మెరుస్తూ ఉన్నది. అది దాన్ని తీసుకొని మనం అబ్బా ఎంత మన చెవులు మెరిసిపోతూ ఉంటాయి. తర్వాత మొత్తం కూడా వేసుకున్న చోట కూడా అన్నీ కూడా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా క్రీస్తు, ఇదిగో మలాకి మనందరినీ కూడా చెప్తున్నాడు, ఇదిగో ఆ యొక్క దేవుడు, పవిత్రమైనటువంటి ఆ దేవుడు ఇదిగో అగ్ని వంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఆయన చేత దహించి వేయబడతాము. దేనికి దహించి వేయబడతాం? మన యొక్క పాపాలన్నిటిని కూడా తొలగించి వేయబడి మనల్ని పరిశుద్ధులుగా చేసేటువంటి ఆ యొక్క అగ్నిమయుడు మన దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను విశ్వసిద్దాం. ఎందుకు? ఆయనలాగా మారాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. అప్పుడే దేవునికి మనల్ని మనం సమర్పించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చదువుకుందాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ ద లార్డ్. చూడండి దేవుడు ఏ విధంగా ఏం చెప్తున్నాడు? ఇదిగో హృదయ పరివర్తన చెందినటువంటి, మారు మనస్సు పొందినటువంటి, ఇదిగో పవిత్రులుగా ఉన్నటువంటి బిడ్డలంటే నాకు చాలా చాలా ఆనందం అనేసి దేవుడు మనకు ప్రవచిస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దరికి మనం చేరాలంటే మనం ముఖ్యంగా పరిశుద్ధులుగా అవ్వాలి. ఇదిగో శుద్ధులుగా అవ్వాలి. కాబట్టే ఈనాడు క్రీస్తు ప్రభు తన యొక్క తల్లిదండ్రులతో తనను తాను సమర్పించుకుంటున్నాడు పరిశుద్ధుడిగా అవ్వి. ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడే అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియపరిచే విధంగా తనను తాను సమర్పించుకుంటున్నాడు, శుద్ధిని చేసుకుంటున్నాడు. కనుక మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుంటాము. దేవుని ఇదిగో దివ్యబలి పూజలో పాల్గొనడం ద్వారా, దేవుని యొక్క ఈ యొక్క దివ్య సంస్కారమైనటువంటి పాప సంకీర్తనంలో మనం పాల్గొనడం ద్వారా మన పాపాలు మనం క్షమించుకోవడం ద్వారా, దేవుని యొక్క క్షమాపణ పొందడం ద్వారా మనము శుద్ధి పొందుతున్నాము. అదేవిధంగా యెషయా ప్రవక్త రాసినట్లుగా 1వ అధ్యాయము 16వ వచనం. యెషయా ప్రవక్త చెప్తున్నారు 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా యెషయా మనకు ప్రవచిస్తున్నారు. మిమ్మలను మీరు కడుక్కొనడు, శుద్ధి చేసుకొనుడు, మరియు మీ యొక్క చెడ్డను విడనాడండి అనేసి ప్రవక్త మనకు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో
మనం చేసేటువంటి పనులను ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం మాట్లాడేటువంటి మాటలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం తలంచేటువంటి తలంపులను ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి మన యొక్క మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన జీవితం ద్వారా దేవునికి దూరంగా వెళ్ళే అవకాశం ఉన్నది. ప్రభువా నిన్ను సమర్పించుకునేటువంటి భాగ్యాన్ని నాకు దొరకడం లేదు. ఎందుకు నేను పరిశుద్ధుడిగా అవ్వలేకపోతున్నాను, పవిత్రుగా ఉండలేకపోతున్నాను, శుద్ధుడిగా ఉండలేకపోతున్నాను. నా యొక్క పాపాలను నేను కడుక్కోలేకపోతున్నాను, నా యొక్క పాపాలను నేను ఒప్పుకోలేకపోతున్నాను. కాబట్టి నన్ను క్షమించండి ప్రభు అని ప్రతి దినము మనము దేవునికి సమర్పించుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు 51:7, కీర్తన 51:7, కీర్తన 51:7. ఇస్సోపుతో శుద్ధీకరింపుము, అప్పుడు నేను శుద్ధుడనగుదును. నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లగానుందును. చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రభువా ఇస్సోపు కొమ్ముతో నన్ను ప్రక్షాళింపుము, శుద్ధి చేయుము, నేను శుద్ధునగుదును. నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లగా ఉందును. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపాల నుంచి మనం కడగబడినప్పుడు మనము శుద్ధులవుతాము, మనం పవిత్రులం అవుతాము. ఈ పవిత్రతగా ఉన్నప్పుడు దేవునికి పవిత్రమైనటువంటి ఒక కానుకను సమర్పించేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి మన యొక్క వాక్యాల్లో, మన బైబిల్లో చాలామంది దేవునికి అనేకమైనటువంటి సమర్పించుకున్నారు. దేనికి? ఆయన వాళ్ళ జీవితంలో ఇది చాలా చాలా ముఖ్యమైనది అయినప్పటికీ కూడా దేవునికి సమర్పించుకున్నారు. అటువంటి వాళ్ళు ముఖ్యంగా మనం ఎవరు చూస్తామంటే అబ్రహామును మనం గమనించవచ్చు. అబ్రహాము దేవుడికి తనను తాను సమర్పించుకున్నాడు. ఏదో ఒక చిన్న గ్రామం నుంచి దేవుడు పిలిచి, ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఒక గ్రామానికి తీసుకువెళ్తాను, ఒక దేశాన్ని తీసుకువెళ్తాను, నీ యొక్క జాతిని నేను మహాజాతిగా తీర్చిదిద్దుతాను. ఇదిగో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే మరియు భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణుల కంటే నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అనేసి ఆయన మాటలు విన్నప్పుడు అబ్రహాము తనను తాను సమర్పించుకున్నాడు. సమర్పించుకొని దేవుని యొక్క ఆజ్ఞాను ప్రకారంగానే జీవించాడు. దేవుని యొక్క ఆజ్ఞాను ప్రకారమే జీవించాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆదికాండంలో చూస్తాము ఆబేలు మరియు కయీను. దేవుడు ఆబేలు యొక్క అర్పణను స్వీకరించారు. ఎందుకు? తను దేవునికి ప్రప్రథమైనటువంటి శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుడు ఏబేలు సమర్పిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరు, అదేవిధంగా మనం శుద్ధులుగా అయినప్పుడు మన యొక్క సర్వస్వాన్ని దేవునికి సమర్పించాలి. అదేవిధంగా మరియ తల్లి కూడా దేవునికి తన యొక్క జీవితాన్ని సమర్పించింది. ఇదిగో కన్యకగా ఉన్నప్పుడు ఆ యొక్క దేవదూత చెప్పినటువంటి మాటలను విశ్వసించి తనను తాను దేవునికి సమర్పించుకున్నది. అదేవిధంగా మనం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుతో పాటు మనల్ని మనం శుద్ధి చేసుకొని దేవునికి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు మూడోది నేను చెప్పింది నిరీక్షణ ఎందుకు చెప్తున్నానంటే, చూడండి అక్కడ ఇద్దరు వ్యక్తులు క్రీస్తు ప్రభు రాక కోసం ఎదురు చూస్తున్నారు. క్రీస్తుని కన్నులారా చూడాలని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఇద్దరు వ్యక్తులు? అన్నమ్మను మరియు సిమియోను ప్రవక్త. చూడండి, యేసు ప్రభు ఆ యొక్క దేవాలయానికి వస్తున్నారంటే పవిత్రాత్మ పూరులైనటువంటి వీళ్ళు, ఇదిగో ఈయన క్రీస్తు ప్రభు అని తెలియపరచబడింది. ఎప్పుడైతే ఇదిగో ఈయన క్రీస్తు ప్రభు అని తెలియపరిచారో, ఆ సిమియోను వెళ్ళి ఈ బిడ్డను ఎత్తుకొని, ప్రభువా ఇక నాకు సెలవివ్వు, ఈ యొక్క దాసునికి సెలవివ్వు, ఎందుకు? నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో చివరికి నీ యొక్క రాక వచ్చింది, నేను నిన్ను కనులారా చూశాను, ఇక చాలు, నాకు ఇంతకంటే ఆనందం ఏంటి అనేసి సిమియోను చెప్తున్నాడు. అదేవిధంగా అక్కడున్నటువంటి అన్నమ్మ కూడా ఇదిగో 7 సంవత్సరాల పాటు సంసార జీవితాన్ని జీవించి తరువాత
భర్త చనిపోయిన తరువాత 84 సంవత్సరాలు ఆ యొక్క దేవాలయంలోనే ఉండి క్రీస్తు ప్రభు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎదురుచూపు, నిరీక్షణ, విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదనే కాకుండా, ప్రభువా నాకు నిరీక్షణను దయచేయండి, లేకపోతే ఓర్పుని దయచేయండి, సహనాన్ని దయచేయండి, తప్పకుండా నేను చేసేటువంటి ప్రార్థన మీరు ఆలకిస్తారు అనేటువంటి ఆ యొక్క ఓర్పుని నాకు దయచేయండి అని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం సహనం కోల్పోయేటువంటి బిడ్డలం. ఏదైనా చిన్న తప్పు ఎవరైనా పక్క వాళ్ళు చేస్తే అనేకమైన ఎక్కడ లేనటువంటి కోపం తెచ్చుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళం. కానీ క్రీస్తులో జీవించేటువంటి బిడ్డలు సహనముతో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే క్రీస్తు ప్రభువే మనకు సహనాన్ని నేర్పిస్తున్నారు. ఆయనను సిలువలో, లేకపోతే సిలువను మోపించుకునేటప్పుడు సమయంలో అనేక మంది తనను అవమానించారు, ఉమ్మూశారు. అయినప్పటికీ కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. సహనాన్ని నేర్పినటువంటి దేవుడు. ఆ సహనం మనం కూడా అలవర్చుకోవాలి. మన కుటుంబంలో మనకు వచ్చేటువంటి కష్టాలైన, బాధలైనా కానీ, గొడవలైనా కానీ సహనంతో, ఓర్పుతో, ఇదిగో ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా కుటుంబాన్ని నువ్వు తీర్చిదిద్దుతావు, ఇగో ఉన్నటువంటి గొడవలన్నిటి నుంచి శాంతి సమాధానంతో నన్ను నడిపిస్తావని ఎవరైతే విశ్వాసముతో, నిరీక్షణలో ప్రయాణం అవుతారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఈనాడు సిమియోను మరియు అన్నమ్మలను ఆశీర్వదించినట్లుగా, వాళ్ళకి దర్శనం ఇచ్చినట్లుగా మనకు కూడా ఆయన దర్శనమిచ్చే అవకాశం ఉన్నది. కనుక మనమందరము కూడా దేవుని దర్శనము కోసము, దేవుని దర్శించడానికి, దేవుని కనులారా చూడాలంటే తప్పకుండా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, తప్పకుండా మనల్ని మనం సమర్పించుకోవాలి. నిరీక్షణలో విశ్వాసముతో ఉన్న వారందరినీ కూడా దేవుడు దర్శిస్తాడనేటువంటి ఆ యొక్క మహత్కారమైనటువంటి ఆ యొక్క రోజు కోసం మనం ఎదురు చూద్దాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం కూడా నుంచొని విశ్వాస ప్రమాణం